Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా విశాఖపట్నం, కాకినాడ, విజయనగరంలో ఖాళీగా ఉన్నటువంటి ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్స్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండా, ఫీజు లేకుండానే అభ్యర్థుల్ని ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తున్నారు. ఈ రోజే వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేయండి. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే బటన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకు కూడా చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లిక్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో విశాఖపట్నం సెల్ నుంచి ఈసీహెచ్ఎస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్లో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగాలు మనం చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్, మెడికల్ స్పెషలిస్ట్, డెంటల్ అసిస్టెంట్ లేదా టెక్నీషియన్ లేదా హెల్పర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. సో వీరికి వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ అనమాట. సో ఇక క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 68 years వరకు మెన్షన్ చేశారు. సో వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్న్షిప్ తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే ఎక్స్పీరియన్స్ మనకు వచ్చేసి 60% రిజర్వేషన్ కూడా కల్పిస్తున్నారు. సో వీరి శాలరీ వచ్చేసి 95,000 రూపాయలకు ఒక నెలకు మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే మెడికల్ స్పెషలిస్ట్ అనమాట. 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. విశాఖపట్నంలో ఒకటి, విజయనగరంలో ఒకటి భర్తీ చేస్తున్నారు. 70 years వరకు కూడా ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. ఎండి లేదా ఎంఎస్ ఇన్ స్పెషాలిటీ ఉండాల్సి ఉంటుంది, లేదంటే డిఎన్బి క్వాలిఫికేషన్ కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 60% ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కేటాయించారు. 1,30,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక థర్డ్ వన్ చూసినట్లయితే డెంటల్ అసిస్టెంట్ లేదా టెక్నీషియన్ లేదా హెల్పర్ అనేటువంటి ఉద్యోగాలని 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాకినాడలో ఒకటి, విజయనగరంలో ఒకటి భర్తీ చేస్తున్నారు. 58 years వరకు మెన్షన్ చేశారు. ఇక రిలవెంట్ ఫీల్డ్లో డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 years మెన్షన్ చేశారు. 70% వచ్చేసి ఎక్సర్విస్ మ్యాన్ కోటాలో కేటాయించారు. 36,500 రూపాయలకి శాలరీ మెన్షన్ చేసి ఒక నెలకు వచ్చేసి. ఇంకా అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా విశాఖపట్నం సెల్కి సంబంధించిన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు. వీటికి మీరు అప్రోచ్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే నోటిఫికేషన్ సంబంధించిన నిర్దిష్ట ఫార్మాట్లో అప్లికేషన్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా తీసుకుని అప్లికేషన్తో పాటు మనం అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో విశాఖపట్నంలో ఉన్న ఆఫీస్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 22 May 2020 అనమాట. మే నెల 22వ తారీఖు వరకు కూడా మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అప్లికేషన్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మనకి ఇంటర్వ్యూ డేట్, టైమింగ్ గురించి, వెన్యూ గురించి కూడా టెలిఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా, SMS ద్వారా తెలియజేస్తారన్నమాట. మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సో ఇక్కడ చూపించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, డిగ్రీ, 10th క్లాస్, మెట్రిక్, 10+2, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా కోర్సు, వర్క్ ఎక్స్పీరియన్స్, ఆధార్, పాన్ కార్డు, ఇంకా ఇవన్నీ కూడా తీసుకొని మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్ని కూడా తీసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మీరు కనపరిచినటువంటి ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి పేపర్ ఆర్టికల్ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో దీని ప్రకారంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్న నోటిఫికేషన్ సంబంధించి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళి ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అడగవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.